యూజువల్‌గా డయాబెటిస్ అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. అది పుట్టిన పిల్లల దగ్గర నుంచి 70, 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. సో, దాంట్లో చాలా రకాలున్నాయి. టైప్ 1 డయాబెటిక్ అని, టైప్ 2 అని, 1 డయాబెటీస్ అని, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ అని ఇతర టైప్స్ ఉన్నాయి. యూజువల్‌గా పిల్లల్లో వచ్చే డయాబెటీస్‌ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. అది మన బాడీలో ఒక ప్యాంక్రియాస్ అనే ఒక అవయవం అది ఇన్సులిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మన బాడీలో ఉన్న షుగర్‌ని ఎనర్జీగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. సో, ఈ ఇన్సులిన్ అనే పదార్థం తగ్గడం వల్ల మన బాడీలో షుగర్ ఎనర్జీగా మారకపోవడం వల్ల మన బాడీలో షుగర్ ఎక్కువగా పెరిగిపోతుంది. ఇది యూజువల్‌గా పిల్లల్లో అంటే 10, 15, 20 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళల్లో యూజువల్‌గా చూస్తుంటాం. అదే ఏజ్ పెరుగుతున్న కొద్దిగా 30, 35, 40 సంవత్సరాలు వచ్చేసరికి కొందరికి షుగర్ బాడీలో పెరగడానికి కారణంగా ఇది టైప్ 2 డయాబెటీస్ అంటాం. దీంట్లో ఎలా ఉంటుందంటే ఇన్సులిన్ బాగానే ఉత్పత్తి అవుతుంది, కానీ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం ఇతర కారణాల వల్ల, అంటే వాళ్ళు వారసత్వం ద్వారా రావడం వల్ల కానీ, లేకపోతే అతిగా బరువు పెరిగిపోవడం కానీ, లేకపోతే స్ట్రెస్ అతిగా పెరిగిపోవడం కానీ, ఇంకా నిద్ర సరిగ్గా డిస్టర్బెన్సెస్, బాడీలో ఇన్ఫెక్షన్స్ రావడము, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే డైట్ ప్యాటర్న్స్ అంటే తినే పదార్థాలు టైంకి తినకపోవడము, తినే ఫుడ్స్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న కంటెంట్స్ ఎక్కువగా తినడము, ఇలా ఒక కారణం కానీ ఇతర ఇవన్నీ కారణాలు కలిపి కానీ వచ్చే డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇది ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవుతుంది, కానీ ఈ కారణాల వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం, వాటి వల్ల షుగర్ బాగా బాడీలో పెరిగిపోవడం జరుగుతుంది. అలానే కొందరికి టైప్ 2 డయాబెటీస్ అనేది ఏజ్ 30, 40లో వచ్చి వాళ్ళు సరిగ్గా దాన్ని కంట్రోల్ చేసుకోవడం, అంటే రెగ్యులర్గా చెక్ చేయకపోవడం, దానివల్ల వాళ్ళ షుగర్స్ పెరిగి ఉండడము, అండ్ ఇచ్చే మెడిసిన్స్ మీద నమ్మకం లేకపోవడము, లేకపోతే మెడిసిన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా అని చూసుకోకపోవడము, ఊరికే మెడిసిన్స్ వాడుతూ దాంతో వేరే పదార్థాలు అంటే వేరే డైట్ లైఫ్ స్టైల్ ఇలాంటివి మెయింటైన్ చేయకపోవడము, ఇలాంటి వాటి వల్ల ఈ డయాబెటీస్ పెరుగుతున్న కొద్దిగా వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. వీటిని 1 డయాబెటీస్ అంటారు. ఇది యూజువల్గా టైప్ 2 డయాబెటీస్ వచ్చిన ఒక 10, 15, 20 సంవత్సరాల్లో వాళ్ళకి చూస్తుంటాం. వాళ్ళు టాబ్లెట్లు పనిచేయట్లేవని చెప్పి వేరే ఇతర మెడిసిన్స్ తీసుకోవడము, లేకపోతే ఆకుమందులని దొరకడం బయట వాటిని వాడడము, వీటి వల్ల వాళ్ళ షుగర్స్ పెరగడమే కాకుండా అవయవాల ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కొందరికి ప్రెగ్నెన్సీలో ఈ ఒక 5 నెలలు 6 నెలల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో షుగర్స్ పెరిగిపోతూ ఉంటాయి. వీళ్ళని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటారు. అదే గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు.